తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యవహారంలో కమలం పార్టీలో మాటల తోటాలు పేలుతున్నాయి. దేశం ధర్మం గురించి తెలిసిన వారికి రాష్ట్ర పగ్గాలు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. స్ట్రీట్ ఫైటర్ కావాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 5 ముఖ్యమంత్రులతో కొట్లాడిన తాను అవకాశం వస్తే సీఎం రేవంత్ రెడ్డితో కొట్లాడేందుకు సిద్ధమన్నారు. సందర్భం వస్తే కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడినన్నారు ఈటెల రాజేందర్. అవకాశం వస్తే జేజమ్మతో కూడా కొట్లాడుతా అన్నారు. నాన్న వరకు నిన్న కానీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫైటర్ కావాలి. ఏ ఫైటర్ కావాలి? స్ట్రీట్ ఫైటర్ కావన్నా? స్ట్రీట్ ఫైటర్ కావన్నా? ఏ ఫైటర్ కావాలి? అరే సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నాడు కావాలి. గుర్తుపెట్టుకో, కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నాడు కావాలి. వట్టిగాకి చిన్నకి గల్లిగాకి గా స్టేట్మెంట్ పైకి వాడు ఫైటరా? ఫైటర్ నీ రాజ్యం, నీ అహంకారం, నీ చేతిలో అధికారం ఉన్నాడు. నీ ఎంతరాలు గొప్పోడు తప్ప వాడు ఫైటర్ తప్ప ఈ ఫైటర్ కాదు. అందుకని ఇంకా రకరకాలు ఉంటాయి. మాలాంటి వాళ్ళం ఊరికే మాట్లాడాం. మేము మాలాంటి వాళ్ళు ఊరికే మాట్లాడాం. సందర్భం మాత్రం జయజమ్మతో కొట్లాడే సత్తా ఉన్నాం మేము. ఇవాళ ఈ ముఖ్యమంత్రి కూడా కొట్లాడలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నీ సంగతి ఏంటి బిడ్డ అని చెప్పి కొట్లాడేటువంటి బాధ్యత నాకే ఉన్నట్టుగా నేను భావిస్తున్నా. డెఫినెట్గా పనిచేస్తాను. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యవహారంలో కమలం పార్టీలో మాటల తోటాలు పేలుతున్నాయి. దేశం ధర్మం గురించి తెలిసిన వారికి రాష్ట్ర పగ్గాలు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. స్ట్రీట్ ఫైటర్ కావాలా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 5 ముఖ్యమంత్రులతో కొట్లాడిన తాను అవకాశం వస్తే సీఎం రేవంత్ రెడ్డితో కొట్లాడేందుకు సిద్ధమన్నారు. సందర్భం వస్తే కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడినన్నారు ఈటెల రాజేందర్. అయితే అవకాశం వస్తే జేజమ్మతో కూడా కొట్లాడుతా అన్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ రెడ్డి తెలుసుకుందాం. నరేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి పెద్ద ఎత్తున నేతల మధ్య మాటల తోటలు పేలుతున్నట్లు కనిపిస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? మొత్తానికి తెలంగాణ బీజేపీలో ముఖ్య నాయకుల మధ్య డైరెక్ట్ అంటే పరోక్షంగా విమర్శ చేసుకోవడం సహజంగా జరుగుతూనే ఉంటుంది. అయితే కొంత బీజేపీలో గతంలో కంటే భిన్నంగా ఈసారి నాయకులు కొంత మీడియా ముఖంగా కానీ కొంత వ్యాఖ్యలు చేస్తారు. ఈ వ్యాఖ్యలు పార్టీకి కొంత నష్టాన్ని చేకూరుస్తాయంటూ కూడా పార్టీ కాడలు మాట్లాడుకుంటుంది. నిజానికి ఈ రోజు మల్కాజ్గిరి పర్యటనలో స్థానిక ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ఏదైతే రాజాసింగ్ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు ఉన్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. దీంతో కొంత అసహనాన్ని కూడా ఈటెల రాజేందర్ వ్యక్తం చేశారు. వాస్తవానికి బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు రాబోతున్నారు. కృష్ణరెడ్డి స్థానంలో ఆయన వారసుని ఎంపీకి చేసే పనిలో బీజేపీ జాతీయ నాయకత్వం ఉంది. సో ఇందులో భాగంగానే ఏదైతే అధ్యక్షుడిగా దాదాపు ఈటెల రాజేందర్ పేరు కన్ఫర్మ్ అయిందంటూ కూడా కొంతకాలంగా వార్తలు వస్తున్నప్పటికీ కూడా పార్టీలోని ముఖ్య నాయకులు, ముఖ్యంగా పాత నాయకులు ఎవరైతే పార్టీలో కొత్త నాయకులు కూడా పరిస్థితులు విడిపోయాయి. ఎవరైతే పార్టీలో పాత నాయకులు ఉంటారో వాళ్ళంతా కూడా రాకముందు ఎవరైతే ఈటెల రాజేందర్ కాకుండా మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్న నాయకులే టికెట్ ఏదైతే బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటే కూడా ఒక డిమాండ్ వినిపిస్తుంది. దీంతో ఎప్పుడు పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉండే రాజాసింగ్ అనూహ్యంగా ఒక వీడియో చేశారు. సో ఈ వీడియో తర్వాత పార్టీలో ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాన్ని చెప్తున్నప్పటికీ కూడా కొంత పార్టీ మధ్య ముఖ్యంగా నాయకుల మధ్య గ్యాప్ రావడం పార్టీలో కొంచెం చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ నరేష్.